హాయ్ హలో అండి, వెల్కమ్ టు రాజా రాణి తెలుగు ఛానల్. దిస్ ఈజ్ రేవతి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మీకు ఆల్రెడీ తెలిసిందే, నేనైతే హైదరాబాద్ నుంచి వెళ్ళి వచ్చానండి. సో మీకైతే చాలామంది కూడా హోల్సేల్లో కొన్ని ఐటమ్స్ కావాలి అండ్ ఎక్కడ దొరుకుతాయని మన సబ్స్క్రైబర్ చాలామంది అడిగారండి. అందులో కొన్ని ఐటమ్స్ అయితే చెప్తాను. శారీస్ గురించి కానీ, అట్టల గురించి కానీ, అండ్ కవర్స్ గురించి కానీ, అలాగే మనకి ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ, ఇలా ప్రతిదీ కూడా హోల్సేల్లో ఎక్కడ దొరుకుతాయో చెప్పండి అక్క అనేసి చాలామంది అడగండి. ఫ్రెండ్స్, శారీస్కి అయితే బట్టలకైతే అన్నీ కూడా హోల్సేల్ షాప్ అంతా కూడా మనకి మదీనా దగ్గర చార్మినార్లో దొరుకుతాయండి. సో మదీనాలో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే హోల్సేల్ శారీస్ అయితే ఉన్నాయి. సో అన్నిని కూడా మీరు విజిట్ చేయొచ్చండి. సో ఆల్రెడీ మీకు హెచ్బి అండ్ టెక్స్టైల్ గురించి చెప్పాను. వాళ్ళ దగ్గర అయితే మంచి కలెక్షన్స్ ఉన్నాయి అండ్ డైలీ వాళ్ళ కలెక్షన్స్ అప్డేట్ అవుతూ ఉంటాయని చెప్పాను. సో ఒకసారి మళ్ళీ మీరు కావాలనుకున్న వాళ్ళు ఒకసారి హెచ్బి అండ్ టెక్స్టైల్ విజిట్ చేయండి. మంచి శారీ కలెక్షన్స్ అయితే వాళ్ళ దగ్గర ఉంటాయి. అండ్ అలాగే అట్టలు కవర్స్ గురించి అడిగారు. అండ్ అలాగే మనకి డ్రై ఫ్రూట్స్, మసాలాస్ అవి కూడా హోల్సేల్గా ఎక్కడ దొరికితే చెప్పండి అక్క అనేసి అడిగారండి. యాక్చువల్గా నాకు టైం లేదండి. సో అందుకోసమని మెయిన్గా నేను శారీస్ వీడియోస్ అలాగే అట్టల వీడియోస్ తీసుకున్నాను. అండ్ కవర్స్కి అలాగే మనకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఫిష్ మార్కెట్ దగ్గర నుంచి మీకు దల్వత్ అనే ఒక మార్కెట్ ఉంటుందండి. సో ఆ మార్కెట్లో మీరు ప్రతిదీ ఎవరికైనా అడిగినా కూడా చెప్తారండి. మనకి కవర్స్ కానీ లేదు డ్రై ఫ్రూట్స్కి హోల్సేల్గా ఎక్కడ దొరుకుతాయి అనేసి చెప్తున్నా ఈజీగా మనకైతే ఐడెంటిఫై అయిపోతుంది. సో చాలామంది ఇంకా కొన్ని కమెంట్స్ ఏంటంటే శారీస్ గురించి అడిగారండి. నాకు అక్క మీరు చెప్పారు కదా శారీస్ గురించి వీడియోస్ చూసాము అండ్ ఆ దాంట్లో ఏంటంటే ఏమైనా డ్యామేజ్ వస్తే రిటర్న్ తీసుకుంటారా అనేసి అడిగారండి. తప్పకుండా అండి, ఏమైనా డ్యామేజ్ ఉంటే వాళ్ళు రిటర్న్ అయితే తీసుకుంటారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అండ్ ఇంకొకటి, ఏదైనా మనకి ఒక బండల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక శారీ ఉంది, 250 రూపీస్ ఒక శారీ ఉందండి, డైలీ వేర్ శారీస్, అందులో 50 పీసెస్ ఉన్నాయి. సో బండల్ తీసుకోవాలి అంటారు. అవునండి, ఆ బండల్ మీకు కావాలి అనుకుంటే మొత్తం ఇచ్చేస్తారు. సో మీకు అది కావాలనుకుంటే అదే ఇచ్చేస్తారు. మీకు ఏదైతే స్టాక్ కావాలి అనుకుంటున్నారో వీడియో చూస్తున్నారో అవన్నీ కూడా మీకు స్క్రీన్ షాట్ చేసి వాళ్ళకి వాట్సాప్ చేయండి. వాళ్ళకి కలెక్షన్ మీకు చూపిస్తారు, అవే మీకు కొరియర్ చేస్తారు. లేదు మేడం, మీరు చూపించిన కలర్స్ కాకుండా మాకు ఇంకా మంచి డిజైన్స్ కావాలి, మంచి కలెక్షన్స్ కావాలి, మేము చూస్ చేసుకుంటాము అనుకున్న వాళ్ళు వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయ్యారనుకో వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ అంతా కూడా మీకు వాట్సాప్ ద్వారా ఇమేజెస్ అన్నీ పెడతారండి. సో అందులో మీకు ఏమేమి కలెక్షన్స్ కావాలి ఏంటనేది మీరు స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే సరిపోతుంది. అండ్ దీంట్లో కొరియర్ ఛార్జెస్ ఉంటుందా అని అడుగుతున్నారండి. అవునండి, దీంట్లో అయితే మీకు కొరియర్ ఛార్జెస్ అయితే ఉంటుంది అండ్ జిఎస్టీ అయితే ఉండదండి. వాళ్ళు ముందే చెప్పారు నాతో కూడా అండ్ వీడియోలో కూడా చెప్పారు, జిఎస్టీ అయితే ఉండదు. కొరియర్ ఛార్జెస్ ఏవైతే ఉందో అది మీ ఇంటికి వచ్చాక మీరైతే పే చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియా అండి, ఇండియా మొత్తం వాళ్ళైతే స్టాక్ని అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. సో మీరు కావాలనుకుంటే షాప్ని విజిట్ చేయొచ్చు, లేదంటే వాట్సాప్ త్రూ అయినా కాల్ చేయొచ్చు, లేదంటే వీడియో కాల్ ద్వారానే వెయిట్ చేయొచ్చు. సో ఏ విధంగా అయినా మీకు ఓవరాల్ ఇండియా కూడా మీకు అయితే పంపిస్తారండి. అండ్ నేనైతే ఆ వీడియోస్ కోసం అయితే చాలా అంటే చాలా కష్టపడానండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలామంది వస్తున్నారు. ఒక్క వీడియోకి నా దగ్గర 6 to 7 hours టైం స్పెండ్ చేస్తారండి. అంతసేపు వెయిట్ చేసి కేవలం మీరు అడిగారని మీకోసమే వీడియోస్ తీసుకొని వచ్చానండి. సో తీసుకొచ్చినందుకు బాగా సపోర్ట్ చేయండి, ఎంకరేజ్మెంట్ చేయండి. ఇంకా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వాళ్ళకు శారీ ప్రైజెస్ చెప్పారు కదండి. కొంతమంది అడుగుతుండ్రు, అక్క మేము కొత్తగా స్టార్టింగ్ చేసేటప్పుడు బిజినెస్ మరి వాటి ప్రైజెస్ మేము ఎలా అనేసి అడుగుతారు. మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఒకసారి షాప్కి విజిట్ అవ్వండి. ఏ సారీ ఎంత కమ్మాలి, మనకి ఎంత పడుతుంది అనేది క్లియర్గా వాళ్ళు చెప్తారండి. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి వాళ్ళు గైడెన్స్ ఇస్తారు, ఎలా చెప్పాలి, బయట మార్కెట్లో ఎంత పోతుంది, బయట ఎంత అమ్ముతున్నాం, హోల్సేల్ ఎంత పోతుంది, రీటైల్ ఎంత పోతుంది అనే ప్రతి శారీస్ గురించి కూడా వాళ్ళు క్లియర్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇస్తారండి. సో మీరు నా ఉద్దేశం ఏంటంటే డైరెక్ట్గా ఒకసారి విజిట్ అయితే మీకు బెటర్ అన్ ఫీలింగ్ అండి. చెప్పడం కంటే ఒకసారి మనం డైరెక్ట్గా చూస్తే నెక్స్ట్ టైం మనకు కావాలప్పుడు ఆర్డర్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ రాజశేఖర్. చాలామంది మేము శారీస్ బిజినెస్ చేస్తున్నాము, మేము మసాలా బిజినెస్ చేస్తున్నాము, మేము పెద్ద బిజినెస్ చేస్తున్నాము, నెక్స్ట్ ఇంకొకటి ఏంది, నెక్స్ట్ ఫామ్ పెడుతున్నాం, కోళ్ళ ఫారంలో ఇంత వస్తుంది, నెక్స్ట్ ఇంకా చాలా ఇంత లాభం వస్తుంది అని చెప్తారు కదా. అప్పుడు మనం ఏం ఫీల్ అవుతామంటే, అరే మనం పెట్టేస్తే మనకు వచ్చేస్తుందా, మనకు అంత లాభం వస్తుందా అని చాలామంది కొందరు ఉంటారు, డౌట్స్ ఉంటాయి. కొందరు ఏమవుతారంటే, అరే వీళ్ళు చెప్పేదంతా ఫేక్, వస్తుందో రాదా అనేసి, అరే వీళ్ళందరూ రాదు, ఇవంతా ఫేక్ మాట్లాడని చెప్పేసి కొందరు. నెక్స్ట్ ఇది వస్తుందా రాదా అన్నది ఇంకో కొందరు. మెయిన్గా నేనేం చెప్పదలుచుకున్నానంటే ఈ వీడియోలో, ఫస్ట్ మనం ఏం బిజినెస్ చేస్తాము అని మన కాన్ఫిడెంట్గా ఉండి ఈ బిజినెస్ నాకు సూట్ అవుతుంది, ఈ బిజినెస్ నాకు సెట్ అవుతుందా లేదా, ఈ బిజినెస్ నాకు సూట్ అవుతుంది, ఈ బిజినెస్ నాకు సూట్ కాదు అని నిర్ణయించుకున్న తర్వాత అవగాహన వచ్చిన తర్వాత
ఆ ఐడియాని ఒక 10 మందికి చెప్పి ఇంప్లిమెంట్ చేసుకొని ఆ 10 మంది నీకేం చెప్తారు, అది జరుగుతుందా జరగదా, నీ వల్ల అవుతుందా కాదా అని తెలుసుకున్న తర్వాత, వాళ్ళ సలహాలు మీరు తెలుసుకున్న తర్వాత బిజినెస్ స్టార్ట్ చేస్తాం కదా. ఆ బిజినెస్ కూడా స్టార్ట్ చేసేటప్పుడు ఒకేసారి 10 లక్షలు 20 లక్షలు పెట్టకుండా ఒకసారి 1000 రూపాయలు కానీ, చిన్న బిజినెస్ అయితే ఒక 1000 రూపాయలు, 5000, 10,000 చిన్న బిజినెస్ అయితే, పెద్ద బిజినెస్ అయితే ఒక 10,000 20,000 స్టార్ట్ చేస్తాం, 1,00,000 రూపాయలు అట్లా చేస్తాం. కాబట్టి ఏదైనా సరే చిన్న బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఇన్ని ఆలోచించుకొని మనం బిజినెస్లోకి జాయిన్ అవ్వాలి. ఓకేనా. మెయిన్గా నేను చెప్పేది ఏమంటే బిజినెస్ ఐడియాస్ ఎలా ఉంటాయంటే, ఈ బిజినెస్ మనం పెట్టామంటే అది ఒక 6 నెలలకో సంవత్సరానికో మనకి ప్రాఫిట్ అనేది చూపిస్తుంది. ఒకేసారి ఈరోజు బిజినెస్ పెట్టేసి రేపు ప్రాఫిట్ రావాలంటే ఏది రాదు. ఓకేనా. మెయిన్ గుర్తుపెట్టుకోండి. చాలామంది అరే మీరు చెప్తున్నారు ఏం బిజినెస్, మీరు చెప్పే మాటలు అంతా తేలిగ్గావు, చెయ్యాలి కదా అంటారు. అవును చెయ్యాలి, కంపల్సరీగా చెయ్యాలి, చేస్తేనే కదా వస్తుంది, కష్టపడితేనే కదా వస్తుంది. మీరు రోజంతా కష్టపడతారు, కూలీ పని పోతారు, లేదంటే ఏదైనా ప్రైవేట్ జాబ్స్ కానీ గవర్నమెంట్ జాబ్స్ కానీ మీరు పొద్దున్న నుంచి మీకు ఇచ్చిన టైంలో మీరు కంప్లీట్గా వర్క్ ఫినిష్ చేస్తేనే మీకు శాలరీస్ వస్తాయి. అలా కాకుండా పోయినామా కూర్చుంటే అయిపోతుందండి. మన శాలరీస్ మనకు వస్తాయి రావు కదా. వాళ్ళు శాలరీ పే చేస్తున్నారంటే దానికి ఎందుకు పే చేస్తున్నారు, మనం వర్క్ చేస్తున్నాం. ఇది కూడా అంతే, మనం వర్క్ చేస్తే మనకు అమౌంట్ వస్తుంది, వర్క్ చేయకపోతే అమౌంట్ రాదు. కాబట్టి చాలామంది మధ్యలోనే ఆగిపోతాండ్రు. బిజినెస్ చేస్తామని నమ్మకం ఉంటుంది కానీ మధ్యలోనే ఆగిపోతాండ్రు, ఆశ. అండ్ ఇంకొకటి ఒకటి గుర్తుపెట్టుకోండి, బిజినెస్ ఏదైనా సరే చేయాలనుకుంటే ఆశ పడద్దండి. ఓకేనా. అయిష్టంగా రావద్దండి. కష్టపడే తత్వం ఉంటేనే మనకి ఈ బిజినెస్లో సక్సెస్ అవుతాము అనే ఐడియా ఉంటేనే, అవగాహన ఉంటేనే బిజినెస్లోకి రండి, వెళ్ళండి. ఓకేనా. అలాగని వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పిన మాటలే వెంటనే మనం శారీస్ బిజినెస్ స్టార్ట్ చేస్తాం, మసాలా బిజినెస్ స్టార్ట్ చేస్తాము, ట్యూషన్ పాయింట్ స్టార్ట్ చేస్తాము, అప్పడాల బిజినెస్ స్టార్ట్ చేద్దాము, కోళ్ళ ఫారం స్టార్ట్ చేద్దాము, నెక్స్ట్ నాటుకోళ్ళు పెంచుకుందాము, ఫార్మ్స్ పెంచుకుందాము, డైరీ ఫామ్ పెట్టుకుందాం, ఇవన్నీ ఊరికే మనము అనుకుంటాం అంతే, చేస్తాము అని అనుకుంటాం కానీ 10 మంది చేస్తున్నారు కదా అందులో నేను ఎందుకు చేయకూడదు అని అనుకుంటాం కానీ తొందరపడతారు. కాన్ఫిడెంట్ గా లేదు, నేను చేస్తాను, నేను సక్సెస్ అవుతాను, నేను కూడా ఒక మంచి పొజిషన్ లో ఉండాలి అని ఒక ఆలోచన లేదు. 10 మంది దూరుతున్నాం కదా దాంట్లో మనం కూడా పోదాము అనేసి వెళ్తారు. వాళ్ళు బ్యాకప్ అయినా అనుకోండి వీళ్ళు వదిలేస్తారు. అలా కాదు, మనకంటూ ఒక ఆలోచన ఉండాలి, మనం కూడా చేయాలి అని ఒక నమ్మకం ఉండాలి, చేస్తామని ఒక కాన్ఫిడెంట్ ఉండాలి. అప్పుడు మనం సక్సెస్ అయ్యి ముందుకు వెళ్తాం. అంతేకాని 10 మంది అలా వెళ్తున్నారని వెళ్ళొద్దండి. మీకంటూ ఒక ఒపీనియన్ ఉండాలి, మీకంటూ ఒక ఆలోచన ఉండాలి, మీకంటూ ఒక ఆలోచన విధానం మార్చుకోవాలి. ఓకేనా. అరే వీళ్ళేం చెప్తారు, ఇది వీళ్ళకేం తెలుసులే, ఊరికే మామూలుగా వీడియోలు తీసుకునే వాళ్ళే, వీళ్ళకి ఏం తెలుస్తుంది, బిజినెస్ గురించి ఏం ఐడియా ఉంటుంది, ఏం ఆలోచన ఉంటుంది అనుకుంటారు. కొందరు అంటుండలేదు, కొందరు అనుకుంటుంటారు. ఇన్నర్ ఫీలింగ్స్ ఉంటాయి కదా. అరే ఎందుకంటే మన ఛానల్ గ్రోత్ అవుతుంది. ఇంకో విషయం అంటే మనం చెప్పిన ప్రతి ఒక్కటి బిజినెస్ మంచివే. అందరు చాలామంది 100కు ఒక 60% 70% స్టార్ట్ చేసినారు, రన్ కూడా అవుతుంది. మంచి గుడ్ ఐడియా, మంచిగా సక్సెస్ అవుతుంది. ఇంకొకటి చాలామంది ఆ ఉద్దేశంతో కూడా అనొచ్చు. కొందరు ఏమనుకుంటారు, అరే వీళ్ళకి నాలెడ్జ్ లేదు, ఏజ్ లేదు అనుకోవచ్చు. జస్ట్ ఫ్రెండ్స్, నేనైతే మార్కెట్ ఫీల్డ్లో దగ్గరగా 7 years 8 years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. ఓకేనా. మార్కెటింగ్ ఫీల్డ్. ఓకేనా. నాకు 32 ఏజ్ ఇప్పుడు. ఓకేనా. 8 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది, 7.5 8 years ఎక్స్పీరియన్స్ విత్ సర్టిఫికెట్. ఓకేనా. ఒక ప్రైవేట్ కంపెనీ, ఆ కంపెనీ పేరు చెప్పకూడదు, ఒక పెద్ద ప్రైవేట్ కంపెనీ మాది. ఓకేనా. ఒక పెద్ద ప్రైవేట్ కంపెనీలో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నా నేను. ఓకేనా. మా స్టాఫ్ వచ్చేసి నేను మెయింటైన్ చేసే స్టాఫే 120 members ఉంటారు. ఓకేనా. మార్కెటింగ్ ఫీల్డ్ ఎలాగుంటుంది, సేల్స్ ఎలాగ చేసుకోవాలి, ఓకేనా, బిజినెస్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఒక ప్రొడక్ట్ని పెట్టిన వెంటనే కస్టమర్కి ఎలాగ అట్రాక్షన్గా ఉంటుంది, ఓకేనా, మనం ప్రైస్ ఎంత పెడితే కస్టమర్ తీసుకుంటాడు, ప్రతి ఒక్కటి మనకు క్లియర్ ఇన్ఫర్మేషను విత్ బిజినెస్ ప్రతి ఒక్కటి మాకు తెలుసు. ఓకేనా. కాబట్టి తెలుసు కాబట్టి మేము ఇన్నిసార్లుగా మేము చెప్తున్నాము, బిజినెస్ అనేది చిన్న విషయం ఏం కాదని చెప్తున్నాము. కాబట్టి బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు ఇవన్నీ తెలుసుకోండి. ఫస్ట్ టిప్స్ అనేది చిన్న పెద్దని కాదు, వాడి దగ్గర ఉండే నాలెడ్జ్ గొప్పదా లేదంటే తక్కువనా అని ఆలోచించుకొని మనము ప్రాక్టీస్ చేయాలి. ఏదైనా సరే చిన్న పిల్లోడైనా సరే వాడు మంచి చెప్తాడంటే వినాలి. ఓకేనా. అది మన మంచిగా అనుకోవాలి. కాబట్టి నేను మరీ అంత మీకు చెప్పే అంత టోన్ అయితే కాదు, కానీ నా ఎక్స్పీరియన్స్ బేస్ మీద నేను చేసే పని ఆ వర్క్ని నేను తీసుకొని వచ్చి మీకు చెప్తున్నా. ఎందుకంటే
బిజినెస్ అనేది చాలా ఇంపార్టెంట్ కొందరికి. ఎందుకంటే కష్టపడే తత్వం చాలామందికి ఉంటుంది. పార్ట్ టైం జాబ్లు, ప్రైవేట్ జాబ్లు చేసేవాళ్ళు కూడా ఇప్పుడు బిజినెస్ చేస్తున్నారు. అంతెందుకు, మనం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, ఇంకొకరు కానీ, ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ, సపోజ్ ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళకు కూడా సైడ్ బిజినెస్ ఉంటుంది. బిజినెస్ అనేది ప్రతి ఒక్కరికి బిజినెస్ ఉంటుంది. ఓకేనా. 5 స్టార్ హోటల్లో హోటల్ పెట్టిన వాళ్ళు బిజినెస్ చేస్తారు. రోడ్డు మీద బండి పెట్టిన వాళ్ళు కూడా బిజినెస్ చేస్తారు. దాన్ని కూడా బిజినెస్ అంటారు, దీన్ని బిజినెస్ అంటారు. ఓకేనా. వాళ్ళ ఐడియాస్ వాళ్ళకు ఉంటాయి, వీళ్ళ ఐడియాస్ వీళ్ళకు ఉంటాయి. కాబట్టి ఇద్దరు బిజినెస్ చేస్తున్నారు. అట్లాని వీళ్ళు రోడ్డు మీద పెట్టారంటే వీళ్ళ బిజినెస్ నాలెడ్జ్ లేదనుకోద్దండి, వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది వీళ్ళకంటే. ఎవరి బిజినెస్ వాళ్ళది, ఎవరి ఇన్వెస్ట్మెంట్ వాళ్ళది, ఎవరి ఆలోచన వాళ్ళది. ఎంత రెస్టారెంట్లో తిన్న ఫుడ్డే, ప్లాట్ఫామ్ తిన్న ఫుడ్డే. అలాగని అవి అక్కడవి 5 స్టార్ ఎదురుగానే చిన్న షాప్స్, కిరాణా షాప్స్ కానీ, చిన్న టిఫిన్ షాపులు ఉంటాయి. ఓకేనా. మనం రోడ్డు మీద చాలాసార్లు చూసింటాం, పెద్ద షాపులు ఉంటాయి టిఫిన్ షాపులు, దాని పక్కన చిన్న షాపులు ఉంటాయి. మరి ఇంత పెద్ద షాప్ ఉంది కదా, నేను చిన్న షాప్ పెడితే నాకు జరుగుతుందా జరగదని ఈ మనిషి ఆలోచించవచ్చు కదా, ఆలోచించి పెట్టకపోయి ఉండొచ్చు కదా. ఎందుకు పెట్టాడు చిన్న షాపు పెద్ద షాప్ పక్కనే? ఎందుకంటే ఇతని బిజినెస్ ఐడియా గురించి బాగా అవగాహన ఉంది ఇతనికి. నేను చేసుకోగలను, నేను చెయ్యగలను, ఎంత పెద్ద షాప్ వచ్చినా వాళ్ళకి ఎంతమంది కస్టమర్లు వచ్చినా అందులో కనీసం నాకు కూడా వస్తారు అనే నాలెడ్జ్ ఉంది, ఐడియా ఉంది, ఎట్లా రప్పించుకోవాలా టాలెంట్ కూడా ఉంది. కాబట్టి అతను పెట్టుకున్నాడు. కాబట్టి ఏ విషయమైనా సరే త్రూ అవుట్ ఆలోచించండి, మనసాక్షిని నమ్మండి, మీ పేరెంట్స్ని నమ్మండి, మీ ఇంట్లో వాళ్ళని నమ్మండి. దాని తర్వాతనే ఏదైనా సరే అవగాహన తెచ్చుకోండి. ఫస్ట్ ఏదైనా సరే మనం చెయ్యాలంటే అవగాహన మెయిన్గా ఉండాలి, ఓపిక ఉండాలి. ఓపిక లేకపోతే దేనికి మనము చెయ్యలేం. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది ఫోన్ నెంబర్ ఇవ్వండి, నెక్స్ట్ ఎలాగ స్టార్ట్ చేయాలి, ఏ విధంగా స్టార్ట్ చేయాలి, శారీస్ బిజినెస్ ఎలాగ స్టార్ట్ చేయాలి, మసాలా బిజినెస్ ఎలాగ స్టార్ట్ చేయాలి, నెక్స్ట్ మీరు ట్యూషన్ పాయింట్ పెట్టారు కదా అదంతా వస్తుంది. చాలామంది అడుగున్నారు. ఫస్ట్ మేము పెట్టిన వీడియోస్ ఫస్ట్ చూడండి, మీరు ఎంత క్లియర్గా ఉంటాయో, ఎంత క్లీన్గా ఉంటాయో చూడండి. దాని తర్వాతనే క్వశ్చన్లు అడగండి, కామెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు వీడియో చూడకముందే 1 నిమిషం 2 నిమిషాలు చూడకముందే అరే అన్న ఇదేందంటే నేనేం చెప్పగలను చెప్పు, మొత్తం కామెంట్లో అంతా ఏమి చెప్పాలి చెప్పండి. ఇప్పుడు ఎలా స్టార్ట్ చేయాలంటే నేను కామెంట్లోనే ఏమని పెట్టాలి చెప్పండి. మీరేమో చిన్న పెట్టేస్తారు ఎలాగ స్టార్ట్ చేయాలన్నా అని. నేను దాన్ని ఏ విధంగా నేను చెప్పాలి, కామెంట్ బాక్స్లో తొందరగా ఫాస్ట్గా రిప్లై ఇవ్వండి అంటాడు. ఇప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసామనుకోండి, మార్నింగ్ ఒక 1/2 అవర్ లేదా ఒక 10 మినిట్స్కే మేము మెసేజ్ పెట్టాము, మీరు రిప్లై ఇవ్వలేదు అంటారు. మేము అప్లోడ్ చేసి కొంచెం పని వర్క్స్ ఉంటాయి, మళ్ళీ మాకు టైం దొరికినప్పుడు చూసుకొని వాటి కమెంట్స్కి ఇస్తాము, లేదంటే దానికి సంబంధించిన వీడియోస్ చేస్తాం. అలా కాకుండా కొంతమందికి మేడం మీరు రిప్లై ఇవ్వట్లేదు సిస్టర్, మేము చూస్తూనే ఉన్నాము చాలా మందికి అనేసి అంటారు. సో కానీ కొంతమంది అయితే పాపం చాలా మంది 90% అయితే పాజిటివ్ కమెంట్స్ పెడుతున్నారండి. 90% థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఎందుకంటే మా ఛానల్ని గ్రోత్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ పెరుగుతున్నారు, అది మీ పుణ్యమే. నెక్స్ట్ మాకు కంపల్సరీగా ఏదో ఒకటి మీకు ఏ విధంగా సహాయపడతాము, ఏదో విధంగానే అనుకోండి, ఏ బిజినెస్లో అయినా సహాయపడతాము. నెంబర్ కూడా తొందరలోనే మేము ఎలాగ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి దగ్గరలో అన్నది లైవ్ రూపంలో కానీ, నెక్స్ట్ వీక్లీ వన్స్లో ఏదో ఒక రోజు మీకు ఫోన్ నెంబర్ అయితే ఇస్తాము. దాని తర్వాత మనం కాంటాక్ట్ అవుదాము. అలాగనే ఫ్రెండ్స్ ఇంకా చాలా లెంత్ అయిపోయింది. ఎందుకంటే బిజినెస్ గురించి చెప్పుకోవాలంటే 1 సంవత్సరమైనా సరిపోదు, అలాగే చెప్పుకోవచ్చు మనము. కాబట్టి త్రూఅవుట్ వీడియోలు వస్తాయి, ఇంకా మంచి వీడియోలు వస్తాయి, చూడండి, ఎంకరేజ్ చేయండి. ఇంకా హైదరాబాద్ పోయిన వీడియోలు కూడా ఇంకా చాలా ఉన్నాయి, శారీస్ కానీ నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి. ఓకేనా. మెయిన్గా చాలామంది ఎక్కడికో పోయి తీసుకోవడం కంటే మన సిటీలోనే ఉంటుంది, ఎక్కడో చోట హోల్సేల్ షాపులు ఖచ్చితంగా ఉంటుంది. మన సిటీలోనే హోల్సేల్ షాపులు ఎక్కడో దొరుకుతాయి. కాబట్టి వెతకండి, ఏది దొరకదు. మెయిన్గా ప్లాస్టిక్ కూడా మంచి బిజినెస్సే. ఇప్పుడు నెక్స్ట్ అదేంది, ఇప్పుడు బ్యాంగిల్స్ ఉండగా ఫ్యాన్సీ స్టోరు, దాంట్లో కూడా మస్తు డబ్బులు వస్తుంది. ఫ్యాన్సీ ప్లాస్టిక్లో మనము ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం 20 రూపీస్ పెడితే మనకి 60 రూపీస్ దాకా ప్రాఫిట్ వస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తాను, వస్తుంది ఫ్రెండ్స్, ఫ్యాన్సీ ఐటమ్స్లలో వస్తుంది. కంపల్సరీగా అయితే మీరు చూడండి. లేదు మాకు ఇలాంటి బిజినెస్ కావాలని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాని ప్రకారం మేము మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకొని దాని తర్వాత మీకు వీడియో రూపంలో పోస్ట్ చేస్తాము. మెయిన్గా కామెంట్ ఏమైనా చేస్తారంటే నాకు ఈ బిజినెస్ కావాలి, దీని గురించి నాకు ఐడియా ఇవ్వండి అని. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే బిజినెస్ గురించి వాటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా శారీ కలెక్షన్స్ ఇంకా మంచివి ఏమైనా
హోల్సేల్ మార్కెట్స్లో కావాలి అనుకున్న వాళ్ళు కూడా కమెంట్ చేయండి. అండ్ తిరుపతిలో ఉన్న మన సబ్స్క్రైబర్లు అందరికి కూడా మీకు కూడా తిరుపతిలోనే ఏదైనా మంచి హోల్సేల్ షాప్ ఏదైనా శారీస్ది ఉందేమో చెప్పండి అక్క అని కమెంట్ చేయండి. తప్పకుండా తిరుపతిలో మీకు మంచిగా యూస్ఫుల్ అయ్యే ఒక హోల్సేల్ షాప్ని అయితే వెతికి మరి ఈజీగా చెప్తానండి అతి త్వరలోనే. సో మీరు కమెంట్ చేసే దాన్ని బట్టి మేము నెక్స్ట్ వీడియో అనేది మంచిగా చేసి మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తాను. సో రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి వీడియోస్ని. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. చూసారు కదా, ఈ రోజు అయితే మనం మంచి ఇన్ఫర్మేషన్ అయితే మాట్లాడుకున్నాము. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ అని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం.